రాజమండ్రిలో జాబ్ మేళా 2 గతంలో జనవరిలో సక్సెస్ఫుల్గా మంజీరా కన్వెన్షన్లో పెట్టడం జరిగింది. ఆ రోజు సుమారుగా మెగా జాబ్ మేళా కిందన కొన్ని వందల కంపెనీస్ వచ్చి కొన్ని వేల ఉద్యోగాలకి ఆ రోజు శ్రీకారం చుట్టాం. మళ్ళీ ఇవాళ మనం తీసుకుని మార్గాని ఎస్టేట్ గ్రౌండ్స్లో ఇది జాబ్ మేళా కన్నా ఎంప్లాయ్మెంట్ సెంటర్ కిందన దీన్ని రాను తీసుకురావాలి. ఎందుచేతనంటే ఎంప్లాయ్మెంట్ సెంటర్, జాబ్ సెంటర్ కిందన ఇది నిరంతర ప్రక్రియ. ఎందుచేతనంటే ఒక వెబ్సైట్ ఒకటి క్రియేట్ చేస్తూ ఉన్నాము, marganibharat.com అని. ఆ వెబ్సైట్లో పూర్తి స్థాయిగా ఏ కంపెనీస్కి మనము హెచ్ఆర్స్తో జాబ్స్ ఇప్పించగలము, మీ క్వాలిఫికేషన్ ప్రకారంగా మీరు అందులో ఎన్రోల్ చేసుకోండి. ఎవ్రీ 2 monthsకి ఒకసారి ఈ యొక్క ఎంప్లాయ్మెంట్ సెంటర్ ఓపెన్ అవుతుంది. ఈ కంపెనీస్ అన్నీ కూడా హైదరాబాద్, బెంగళూరు, విజయవాడ, విశాఖపట్నం నుంచి వీళ్ళంతా వస్తారు. కాబట్టి ఈవెన్ లోకల్ వాళ్ళు కూడా వస్తారు. వీళ్ళు వచ్చినప్పుడు ఇక్కడ ఇంటర్వ్యూ టేకప్ చేసుకుని నేరుగా కాల్ లెటర్స్ తీసుకుని వెళ్ళేటట్టు ఈ ప్రక్రియ స్టార్ట్ అయింది. దీంతోపాటు ఎవ్రీ ఇయర్కి ఒకసారి ఒక మెగా జాబ్ మేళాను పెట్టి, దీనివలన ఏంటి అడ్వాంటేజ్ ఏంటంటే ఇంకా మేము అగ్రెసివ్గా కంపెనీ హెచ్ఆర్స్ మిగతా వాళ్ళతో కూడా మాట్లాడి వాళ్ళని కూడా ఇందులో రోపిన్ తీసుకుని వచ్చి ఆపోజిషన్లో ఉన్నా కానీ ఏ రకంగా మనము జాబ్స్ ఇప్పించగలం అనేది ఒక ఛాలెంజ్ త్రో చేస్తూ ఉన్నాం. అదేవిధంగా రాజమహేంద్రవరాన్ని నిరుద్యోగ రహిత రాజమహేంద్రవరంగా తీర్చిదిద్దాలనే ఒక ఆశయంతో ఇది ముందుకు వెళ్ళడం జరుగుతుంది. ఆపోజిషన్లో ఉన్న ఈ 3.5 సంవత్సరాల్లో కనీస పక్షాన ఒక 15,000 పైచిలకు జాబ్స్ ఇప్పించాలనే ఒక లక్ష్యంతో పనిచేస్తా ఉన్నాం. ఇది కాక నెక్స్ట్ వీక్ కూడా ఒక ఓరియంటేషన్ ప్రోగ్రామ్ తీసుకోబోతా ఉన్నాం. ఇప్పుడున్న ట్రెండ్కి తగ్గట్టు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో కానీ, స్కిల్ డెవలప్మెంట్లో కానీ, సైబర్ సెక్యూరిటీలో కానీ, డేటా వెబ్ డిజైనింగ్లో కానీ, ఇవన్నిటిపైన కూడా ఆ ట్రైనర్స్ని తీసుకొచ్చి, స్పీకర్స్ని తీసుకొచ్చి రేపు మనము ఇంటర్వ్యూస్ని ఎట్లాగ అడ్రస్ చేయాలా, జాబ్లో మనము స్కిల్స్ ఎలా డెవలప్ చేసుకోవాలా, ఇవన్నీ కూడా ఉపయోగపడే విధంగా ఇవన్నీ ఫ్రీ ఆఫ్ కాస్ట్కి చేయాలి అనేది ఒక సంకల్పంతో ముందరికి వెళ్తున్నాము. సో డెఫినెట్గా రాజమండ్రి ప్రజలు నన్ను ఆదరించి ఒక ఎంపీని చేశారు. సో ఖచ్చితంగా రాజమండ్రిలో డెవలప్మెంట్ ఏ రకంగా చేశానో కూడా మీరు అందరూ కూడా చూశారు. ఇంకా రాబోయే రోజుల్లో యూత్ కూడా డైరెక్ట్గా నేరుగా యాక్సెస్ అయ్యి వీళ్ళందరికీ కూడా ఎంప్లాయ్మెంట్ కల్పించాలనే ఒక లక్ష్యంతో పనిచేస్తా ఉన్నాం. నా పేరు నాగభవాని సార్. నేను ఈసీ చదువుతున్నాను. నేను ఈ జాబ్ మేళాకి వచ్చాను. ఇక్కడ నాకు ఫ్యూచర్ ఐటీ సొల్యూషన్స్ లో మంచి జాబ్ వచ్చింది. భరత్ సార్ కి చాలా థ్యాంక్స్. ఇలాంటి మేళాని క్రియేట్ చేసినందుకు చాలా థ్యాంక్స్ సార్. చదువుతున్నాను సార్. ఈరోజు దేశం ఎదుర్కొంటున్నటువంటి ప్రధాన సమస్య నిరుద్యోగం, పేదరికం. ఇవాళ చంద్రబాబు నాయుడు అయితే బాబు వస్తే జాబ్ వస్తుంది అనేవాడు. ఇవాళ జాబ్ క్రియేట్ చేయడం అనేది లక్షలాది ఉద్యోగాలు తీసేయడం జరిగింది. కానీ ఇవాళ అధికారంలో లేకపోయినా మార్గాని భరతరామ్ గారు ఈ జాబ్ మేళాలు నిర్వహించి చాలా మంది నిరుద్యోగులకి జీవనోపాధి కల్పించడం అనేది చాలా ఆనందించదగ్గ విషయం. ఎందుచేతనంటే ఇవాళ మనం చూస్తున్నాం, కంపెనీల దగ్గరికి వెళ్తే కంపెనీ దగ్గర నో వేకెన్సీ బోర్డు ఉంటుంది, కనీసం ఇంటర్వ్యూలకు కూడా పిల్లరు. అలాంటిది టాప్ మోస్ట్ కంపెనీలందరినీ కూడా ఇక్కడికి టాటా కానీ పెద్ద పెద్ద కంపెనీలందరినీ కూడా రప్పించి వాళ్ళ చేత ఇంటర్వ్యూలు కండక్ట్ చేసి వాళ్ళకి అపాయింట్మెంట్ లెటర్స్ ఇప్పించడం అనేది రియల్ గా వాళ్ళందరికీ ఒక భవిష్యత్తుని కల్పించి నటువంటి మార్గాని భరతరామ్ గారిని నిండు మనసు అభినందిస్తూ, అధికారం లేకపోయినా పనిచేయడం అనేది రాజకీయ నాయకుడి యొక్క ప్రథమ కర్తవ్యం. ఇవాళ మనం చూస్తున్నాం, అధికారం ఉంటేనే పనిచేస్తా ఉంటాం, అధికారం లేకపోయినా కూడా ప్రజాసేవ చేయొచ్చు అని నిరూపించారు. ప్రత్యేకించి నిండు మనసుతో మార్గాని భరతరామ్, ఐ కంగ్రాచులేట్ యు. My name is Joshna. I'm coming from Peddappuram. Now I'm pursuing BTech final year. So I'm so happy to receive this offer letter, and I would like to thank Bharat sir. Thank you for organizing such a great achievement. Thank you, sir. Future IT Solutions Vaccines.
ఇవాళ ఈ జాబ్ మేళ మార్గాన్ని జరగడం మంచి అవకాశం. ఇది ప్రతి 2 నెలలకు ఒకసారి కంటిన్యూ చేయడానికి భరత్ గారు నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇవాళ ఇది గవర్నమెంట్ చేయాల్సిన పని. ఇవాళ నిజంగా మార్గాన్ భరతరామ్ గారు చొరవ తీసుకుని తనకున్నటువంటి ఏవైతే కంపెనీస్ తో అంటే పార్లమెంట్ సభ్యుడిగా ఆయనకున్న సమయంలో పెంచుకున్నటువంటి పరిచయాలు కంపెనీలతో మరి ఇదయ్యి ఇవాళ నిరుద్యోగ యువతకి ఒక మంచి అవకాశాన్ని కల్పిస్తున్నటువంటి సందర్భం. అందువల్ల వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఇవాళ ఒక్కసారికి సెలెక్ట్ అవ్వకపోతే నిరాశపడద్దు. ఖచ్చితంగా 2 నెలలకి మళ్ళీ ఇంకోసారి వస్తుంది కాబట్టి దయచేసి యువత ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ. జాబ్ మేళ చాలా మందికి జాబ్స్ వచ్చాయి. భరత్ గారికి చాలా థ్యాంక్స్ చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎంతో మంది అన్ఎంప్లాయ్మెంట్ పీపుల్ ఉన్నారు. సో చాలా మందికి ఇక్కడ జాబ్స్ ప్రొవైడ్ చేశారు. ఇక్కడ మంచి ప్యాకేజ్. థ్యాంక్ యూ. మీడియా వారికి నమస్కారం అండి. ఈ రోజున మన మార్గాన్ భరతరామ్ గారు పదవులు ఉన్న పదవులు లేకపోయినా నిరంతరం ఆయన మనసులో యువకులకు రేపు భవిష్యత్తు కల్పించాలా అన్నదే ఆయన ఆలోచన, పార్టీ ఆలోచన కూడా. ఈ రోజు ఈ కార్యక్రమం పార్టీలకు అతీతంగా సొంత నిధులతో ఖర్చు పెడుతూ పార్టీ తరఫున గాని ఆయన సొంతంగా గాని నేడు మన రాజమండ్రి నియోజకవర్గం కాకుండా ఇరుగు పొరుగు గ్రామాల నుంచి కూడా యువకులకు ఉపాధి కల్పించాలన్న ఉద్దేశంతో ఈ రోజు కార్యక్రమం చేశారు. ఇక నుంచి నిరంతరం ఈ కార్యక్రమం జరుగుతుందని చెప్పేసి మన మార్గాన్ భరతరామ్ గారు అన్నారు. ఆయనకి మన అందరి తరఫున మన ప్రజలందరి తరఫున నిండు ఆశీర్వాదాలు ఇస్తూ ఆయన 10 కాలాల పాటు చల్లగా ఉండి ఆయన ఉన్నత శిఖరాలకు చేరాలని మీ అందరి ఆశీర్వాదం ఇవ్వాలని కోరి ప్రార్థిస్తున్నా. థ్యాంక్ యూ. మార్గాని భరతరామ్ గారి ఆధ్వర్యంలో ఈరోజు ఈ జరిగే జాబ్ మేళ ముఖ్యంగా భరతరామ్ గారు పార్లమెంట్ సభ్యులు అయిన నాటి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే విద్యా వైద్యం మీద పెట్టినట్టే వీరు కూడా ఇప్పుడు అధికారంలో లేకుండా కూడా ముందు యువకులందరికీ కూడా ఉద్యోగాలు ఇప్పించాలనే కాన్సెప్ట్ తోనే నిరంతరం కూడా ఈ జాబ్ మేళ పెట్టే విధంగా ఆయన ప్లాన్ చేసుకుని రాబోయే రోజుల్లో కూడా ఈ మార్గాని ఎస్టేట్స్ లో ఉద్యోగాలు రాజమహేంద్రవరంలో నిరుద్యోగులు లేకుండా ఉండాలన్న కాన్సెప్ట్ లోనే చిత్తశుద్ధితో ఈ రోజు ఏవైతే పార్లమెంట్ సభ్యులు చేస్తారంటే నిజంగా హ్యాట్సప్. నిజంగా ఇంతకుముందు రియల్ హీరో అన్నమాట. యూత్ కి రియల్ హీరో. ఎందుకంటే ప్రజలందరూ కూడా తల్లిదండ్రులు చదివించిన తర్వాత మీ అమ్మాయి ఏం చేస్తుంది, మీరు ఏం చదువుకున్నారన్న వాళ్ళ టెన్షన్ లో ఉంటారు ప్రతి ఒక్కళ్ళు కూడా. నిజంగా ఈ విధంగా ఒకరికి కుటుంబానికి ఆ పిల్లలందరికీ కూడా ఒక భరోసా ఇస్తున్నారంటే చాలా గాడ్ గిఫ్ట్. ఆయన్ని భగవంతుడు ఇదే ఆశీస్సులతో నిరంతరం ఇదే విధంగా జరిపించాలని కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. నా పేరు సప్ప అదిరాన, వైఎస్ఆర్సీపీ ట్రేడ్ యూనియన్ జిల్లా అధ్యక్షులు. మరి ఈ రోజున మార్గాన్ భరతరామ్ గారు ఆధ్వర్యంలో సుమారుగా 4వ సారి ఇది జాబ్ మేళా జరుగుతుంది. 2 టైమ్స్ ఇక్కడ పెట్టడం, ఒకటి మంజీరాలో పెట్టడం 3వ సారి, ఇది 4వ సారి ఇక్కడ జరపడం జరుగుతుంది. వేలాది మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించడం అనేది సామాన్యమైన విషయం కాదు. అదే విధంగా ఈ రోజున మార్నింగ్ ఇప్పటికి 1:30 అయింది. సుమారు 40 మందికి ఇప్పుడు అనౌన్స్మెంట్ చేసి వారికి అపాయింట్మెంట్ పేపర్లు కూడా చేతికి ఇవ్వడం కూడా జరిగింది. ఇది చాలా అదృష్టంగా భావించుకోవాలి. స్టూడెంట్స్ అందరూ కూడా ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఈ రోజున ఈ యొక్క జాబ్ మేళలో పాల్గొని వాళ్ళందరూ కూడా రిజిస్ట్రేషన్ చేసుకుని ఎవ్రీ 3 months కి 2 months కి కూడా ఇది రివ్యూ చేస్తూ దాన్ని రిజిస్ట్రేషన్ అయిన వాళ్ళు ప్రతి ఒక్కరు ఆ కంపెనీతో టైఅప్ అయి ఉన్నారు. భరతరామ్ గారు ఎవరికి ఒక ఖాళీ వేళ నిరుత్సాహపడి ఉద్యోగం రాకపోయినా నెక్స్ట్ టైం వాళ్ళకి ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు రిజిస్ట్రేషన్ చేయించుకొని ఇది కంటిన్యూషన్ అవడం వల్ల వారికి ముందు భవిష్యత్తు ఉంటుందని దీన్ని సీరియస్ గా తీసుకుని మార్గాన్ భరతరామ్ గారు తన సొంత ఖర్చులతో అధికారంలో ఉన్నా లేకపోయినా సరే వారు నడిపించడం అనేది చాలా అదృష్టంగా రాజమండ్రి ప్రజలు ఈ చుట్టుపక్కల ఉన్న ప్రజలందరూ కూడా అదృష్టంగా భావించుకొని వారికి మరొక్కసారి ధన్యవాదాలు తెలుస్తాం ట్రేడ్ యూనియన్ తరఫున కూడా. ఈ మెగా జాబ్ మేళా వంటిది మార్గాన్ భరతరామ్ గారికి వచ్చిన మంచి ఆలోచన అండి. ఈ ఆలోచన వల్ల ఎంతో మంది నిరుద్యోగులకి మంచి అవకాశాన్ని కల్పించారు మార్గాన్ భరతరామ్ గారు. ఇలాంటి నాయకుడు మనకి రాజమండ్రిలో ఉండడం చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం. అలాగే కూడా కూటమి ప్రభుత్వం నిరుద్యోగులకి సరైన ఇది కల్పించలేదు. 1500 ఇస్తానన్నారు, అది ఇవ్వలేదు. ఓ పక్కన ఒక్కరికి కూడా ఉద్యోగాలు లేకుండా యువత పాడైపోతుంది. మెయిన్
ఆడ మగాడం తేడా లేకుండా చాలా దారుణంగా ఉన్నారు. అలాంటి ఇదిలో ఈ చిన్న అవకాశం ద్వారా చాలా మందికి ఉపాధి కల్పిస్తున్నారు. జాతీయ అధికార ప్రతినిధి మాజీ పార్లమెంట్ సభ్యులు మార్గాని భరతరామ్ గారు మరి ఈ రోజు మార్గాని స్టేట్ నందు జాబ్ మేళా ఏర్పాటు చేయడం అయింది. దగ్గర ఒక 50 మంది వరకు వాళ్ళ అపాయింట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఇంకా 50 మందికి మధ్యాహ్నం చేస్తాం. ఈ యొక్క అద్భుతమైన కార్యక్రమం ఆయన నిర్వహించడం ఇది మొదటిసారి కాదు, ఇది 4వ సారి. అధికారం ఉన్నప్పుడు చేయడం అంటే అధికారం లేనప్పుడే నాయకులు ప్రజలకు దగ్గరగా ఉండాలి. అలాంటి వ్యక్తి చాలా అరుదు. అలాంటి వ్యక్తిలో మన భరతరామ్ గారు ఉండటం మన రాజమండ్రి నగర ప్రజలు చేసుకున్న అదృష్టం. ప్రతి కార్యక్రమాన్ని కూడా ఆయన అధికారం లేకపోయినా కూడా ఈ రోజు మరి మార్గాని స్టేట్ లో ఈ యొక్క కార్యక్రమం అరేంజ్ చేసి వచ్చిన నాయకులందరికీ కూడా భోజనాలు, అలాగే ఈ యొక్క ఎంప్లాయ్మెంట్ కోసం వచ్చిన వాళ్ళందరికీ కూడా డ్రింక్స్, టిఫిన్స్ అన్ని అరేంజ్ చేసి ఈ యొక్క మంచి కార్యక్రమం చేసి ఈ యొక్క జాబ్ ని వెంటనే అపాయింట్మెంట్ ఆర్డర్ కూడా ఇవ్వడం శుభతరుణం. భవిష్యత్తులో ఇలాంటి నాయకులు మళ్ళీ మనం చట్టసభల్లోకి వెళ్ళి చూసి మనం ఆనందించాలని కోరుకుంటున్నాం. ఈరోజు అన్న మరి మార్గాని భరతరామ్ గారు మార్గాని స్టేట్ లో మరి జాబ్ మేళా ఇది 4వ సారి పెట్టారైనా. మరి నిజం చెప్పాలంటే ప్రతిపక్షంలో ఉన్నా సరే ఈ రోజు ఎవరైతే చదువుకునే విద్యార్థులు ఉన్నారో, ఎవరైతే ఉన్నారో జాబ్ లేని ఉన్నారో మరి వాళ్ళందరికీ జాబ్ రావాలనేసి మరి ఏకైక కష్టపడుతున్న వ్యక్తి మార్గాని భరతరామ్ గారు. ఈ రోజు జాబ్ మేళ పెట్టి సుమారుగా దగ్గర ఈ రోజు మార్గాని స్టేట్ లో దగ్గర ఇంచుమించు 1000 మంది పైన జాబ్ మేళకు వచ్చారు. అంటే సుమారుగా ఇంచుమించు వాళ్ళు సెలెక్ట్ అయిన వాళ్ళు ఇంచుమించు సుమారుగా నాకు తెలిసిన మటుకు దగ్గర 400-300 మంది పైన సెలెక్ట్ అవుతారు బీజీ గాని. అది కాక మొన్నైతే మన దీంట్లో పెట్టారు, మంజేరాలో పెట్టారు. మరి మంజేరాలో సుమారుగా తక్కువ అంటే ఇంచుమించు ఒక 7-8 వేల మంది, అంటే 12,000 7-8 వేల మంది జనం పైన వచ్చారు. అప్పుడు కూడా సుమారుగా ఆయన 3,000 మంది పైన ఆయన జాబ్లు ఇప్పించారు. ఆయన నిజంగా పార్టీ ఉన్నా లేకపోయినా సరే మానవత్వంగా ఈ రోజు ప్రతి ఒక్కరు చదువుకున్న స్టూడెంట్స్ అందరూ కూడా జాబ్ రావాలనేసి ఏకైక పట్టుదలతో పట్టిన ఏకైక వ్యక్తి మార్గాని భరతరామ్ గారు అనేసి ఆయన ధన్యవాదాలు తెలియపరుస్తుంది. అందరికీ నమస్కారం. మరి ఈ రోజున గత కూటమి ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అయింది. కనీసం ఇప్పుడు వచ్చి ప్రజల పట్ల కానీ విద్యార్థుల పట్ల కానీ ఎక్కడ కూడా వాళ్ళ అవసరాలు కానీ ఏమీ తీర్చే ఉద్దేశం లేదు. పైగా వాళ్ళు ఇచ్చిన హామీలు జాబ్ రావాలంటే బాబు రావాలన్నారు, కానీ బాబు వచ్చాడు కానీ జాబులు మటుకు ఎక్కడ లేవు. ఎక్కడ చూసినా ఇసుక దోపిడీ, దందాలు, కబ్జాలు తప్ప ఎక్కడ కూడా ఏం కనబట్టలేదు. కానీ రాష్ట్రంలో, ఏపీ రాష్ట్రంలో ఎక్కడ చూసినా సరే ఈ నియోజకవర్గంలో మరి భరతరామ్ గారు అపోజిషన్ లో ఉన్నా సరే వాళ్ళకి ధరలు పుట్టించి ప్రతి ఒక్కరి అవసరాలు కూడా ఎక్కడెక్కడ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్ దగ్గరికి వెళ్ళినా సరే మీ ప్రాబ్లమ్ సాల్వ్ అవ్వాలంటే భరతరామ్ గారి దగ్గరికి వెళ్ళాలని చెప్పి అన్నారు. మరి అదే విధంగా అన్ని విధాల్లో కూడా ఫైట్ చేస్తూ పోరాడుతూ, అలాగే విద్యార్థుల కోసం మెయిన్ ఇప్పటికి 4 ట్రిప్పులు పెట్టి ప్రతి ఒక్కరు కూడా చదువుకున్న వాళ్ళు జాబ్ ఉండాలి, వాళ్ళు బాగుంటుంది, భవిష్యత్తు బాగుంటుంది, ఫ్యామిలీ బాగుంటుంది అనే ఉద్దేశంతో మరి ఇటువంటి జాబ్ కార్యక్రమం పెట్టినందుకు మార్గాని భరతరామ్ గారికి అందరికీ కూడా రుణపడి ఉంటారని చెప్పి తెలియజేస్తాం. నా పేరు షేక్ నిజాం, మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ని, వైఎస్ఆర్సీపీ నాయకుడు. ఈరోజు మార్గాని భరత్ గారి యొక్క ఎస్టేట్లో మార్గాని భరతరామ్ గారి యొక్క ఆఫీసులో రాష్ట్రంలో ఎన్నడూ జరగని విధంగా ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నిరుద్యోగుల గురించి ఆలోచించే ఏదైనా ప్రణాళికలు ఉందంటే అది కేవలం మార్గాని భరత్ గారి యొక్క ఆలోచన విధానం ద్వారానే జరుగుతుందని ఈరోజు చెప్పదలుచుకున్నాం. ఎందుకంటే ఈరోజు ప్రతిపక్షంలో ఉండి కూడా మార్గాని భరతరామ్ గారు ఎల్లప్పుడూ మన రాజమండ్రిలో ఉన్నటువంటి యువత మరి వారు ఉన్నటువంటి వాళ్ళ ఎడ్యుకేషన్ పరంగా వారు ఉన్నతమైనటువంటి ఉద్యోగాల్లో సెటిల్ అవ్వాలనే ఒక ఆతృతతో ఎక్కడ ఏ కంపెనీలు ఉన్నాయి, స్టేట్ వైడ్ కానీ సెంట్రల్ వైడ్ గా కానీ ఆ యొక్క కంపెనీని ఇక్కడికి తీసుకురావడం, ఆ కంపెనీ ద్వారా ఇక్కడ తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నటువంటి యువతకు ఉపాధి కలిగే విధంగా ఆయన ప్రయత్నించడం, ఇలాంటి యొక్క మరి కార్యక్రమాల్లో మార్గాని భరత్ గారు చేస్తున్నందుకు ఈ యొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ప్రజలు గమనిస్తున్నారు. తప్పకుండా భవిష్యత్తులో మా ప్రభుత్వం వచ్చేది ఉంది. తప్పకుండా మార్గాని భరతరామ్ గారికి మరి భగవంతుడు మంచి పదవి కల్పిస్తారని, అలాగే ఈ ఉన్నటువంటి ఈ నిరుద్యోగులు ఎవరైతే వారందరూ కూడా ఇలాగే మార్గాని భరత్ గారి ఈ యొక్క ప్రయత్నాన్ని మరి సపోర్ట్ ఇస్తూ వారు కూడా ఒకసారి ఇక్కడ జరుగుతున్న కూడి పదవులలో ఏదైతే నిరుద్యోగులు బాధపడుతున్నారో ఇవన్నీ కూడా ఒకసారి ఆలోచించి ఫ్యూచర్ భవిష్యత్తు మరి ప్రణాళికను ఆలోచించి అడుగేస్తే బాగుంటుందని చెప్పేసి ఈ విధంగా కోరుకుంటాం. రాజమండ్రిలో విపక్షంలో ఉన్నప్పటికీ మాజీ పార్లమెంట్ సభ్యులు మార్గాని భరతరామ్ ఒక కొత్త ట్రెండ్ని, ఒక ప్రోగ్రెసివ్ యాటిట్యూడ్తో నిరుద్యోగులకి ఉపాధి కల్పించి నిరుద్యోగ నిర్మూలనే లక్ష్యంగా ఉద్యమం కింద ఒక కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.
గత ఏడాది మంజీరా కన్వెన్షన్లో భారీ ఎత్తున ఉద్యోగ మేళా జరిగింది. ఇప్పుడు మినీ ఉద్యోగ మేళాలు మార్గాని ఎస్టేట్లో ఏడాదికి 3 నుంచి 4 పెట్టాలని, నిరంతర పర్యవేక్షణ కోసం ఒక వెబ్సైట్ని కూడా ప్రారంభించి నిరుద్యోగులకు అండగా నిలబడాలని చెప్పి ఆయన చేస్తున్న ప్రయత్నం నిజంగా అభినందనీయం. ఈ విధమైన యాటిట్యూడ్తో పాలిటిక్స్ కనుక జరిగితే కనుక మంచి వాతావరణం నెలకొంటుంది. ఒక విధమైన రాజకీయ రచ్చ లేకుండా అభివృద్ధి ధ్యేయంగా రాజకీయాల్లో పోటీ పడాలనే తత్వం అందరిలో పెరుగుతుందని ఆశిస్తూ ఇది ఈస్ట్ కోసం రామనారాయణ.